శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల నాకు నాన్న కావాలి. రచన రెడ్డి స్వరాజ్యలక్ష్మి గారు. నా పేరు వీకి. నా వయసు 5 ఏళ్ళు. మా డాడీ ఈ మధ్యే చనిపోయారు. నాన్న ప్రేమ పోగొట్టుకున్న నాకు నాన్న కావాలి. అందుకు కొన్ని షరతులున్నాయి. నా ఈ విన్నపం ఎవరినైనా కదిలించి అందుకు సిద్ధపడితే వారు ఈ క్రింది అడ్రస్కు దరఖాస్తులు పంపించవచ్చు. పోస్ట్ బాక్స్ నంబర్ 333, ఉజ్వల స్థానిక పత్రిక. పై ప్రకటన చదివి పకపక నవ్వాడు సంతోష్. అతడెందుకు నవ్వుతున్నాడో అర్థం కాక చంద్రమౌళి ముఖం చిట్లిస్తూ, కాస్త నవ్వు దాచుకోరా చిట్టి తండ్రి, మా మరదలొచ్చాక ఏడుపై మిగులుతుంది. సగం కోపం సగం హాస్యంతో అన్నాడు. నీ సలహా గుర్తుపెట్టుకున్నాను కానీ ఈ ప్రకటన చూసావా? సంతోష్ నవ్వాపి పేపర్ ముందుకు చూపుతూ అన్నాడు. ఈరోజు పేపర్ ఇంకా చూడలేదు. ఏముందేమిటి అందులో? అందమైన లక్షాధికారి అయిన యువకుడికి నిరుపేదైనా సరే వధువు కావాలనుందా? లేక ఇంటికో ఉద్యోగం పేరిట ప్రభుత్వం వారు ఉద్యోగాలన్నీ కుప్పలు పోసి వేలం పాటేస్తున్నారా? చంద్ర సీరియస్గానే అన్నాడు. అలాంటివేం లేవు కానీ పేపర్ చూడు, నీకే తెలుస్తుంది అంటూ పేపర్ చంద్ర ఒళ్ళోకి విసిరాడు సంతోష్. అనాసక్తంగానే పేపర్ అద్దుకుని ప్రకటన చదివాడు. ఓసారి పైనుండి కింది వరకు చూసి మరోసారి ఆసక్తిగా చదివాడు. ప్రకటన చదివి ఏదో ఆలోచనలో పడ్డ చంద్ర వైపు విస్మయంగా చూసి, కామెంట్ ప్లీజ్ అన్నాడు సంతోష్. సంతోష్ వైపు చురుగ్గా చూస్తూ, ఓ పసి హృదయంలో ఏర్పడ్డ వెలితిని, శూన్యాన్ని, ఓ చిన్నారి మనసు పోగొట్టుకున్న అమూల్యమైన ప్రేమను, ఆ ప్రేమ కోసం ఆ హృదయం పొందే ఆరాటం, పరితాపాన్ని, అది భర్తీ చేసుకోవాలన్న తపన, ఆ తపనతో తన ముందున్న కొన్ని కోట్ల హృదయాల్లో మంచి కోసం వెతుక్కోవాలనుకున్న కొండంత ఆశను ఏ భాషలో ఏ పదాల్లో కామెంట్ చేయాలో నాలాంటి కొంచెపు మనసున్నవాడికి తెలియలేదు. చంద్ర నుండి పదునుగా వచ్చిన సమాధానం వినగానే సంతోష్ గబగబా లేచి వెళ్ళి బల్ల మీదున్న కూజాలో నీళ్లు గ్లాసులోకి వంపుకొని గడగడా తాగాడు. చంద్ర అదేం పట్టించుకోనట్టు ఆ ప్రకటన వైపే తదేకంగా చూస్తున్నాడు. ఒరే, నీ సంగతి తెలుసుండి కామెంట్ ప్లీజ్ అనడం నేను చేసిన పెద్ద తప్పు. ఆ తప్పుకు శిక్షగా నీ ఎదుటే లెంపలు వాయించుకుంటున్నాను, సరేనా అంటూ సంతోష్ టపటపా చెంపలు కొట్టుకుంటుంటే చంద్ర నవ్వుతూ, నా సంగతి నీకేం తెలుసురా? చిన్న విషయం విడ్డూరంగా కనిపించడం నీ దృష్టిదోషం అనుకుంటాను అన్నాడు. ఇది చిన్న విషయమా? నీకిది చిన్న విషయంలా తోస్తోందా? నోరు ఆవలించాడు. ముందా నోరు మూసేయ్, లేకపోతే ఈగలు దోమలు వాళ్ళబ్బ కట్టించిన సొంత కొంపలా కాపురం ఉంటాయి. సంతోష్ నోటి మీద చెయ్యేశాడు చంద్ర. ఏమైనా ఇది చిన్న విషయం అంటే నేను ఒప్పుకోను, చంద్రకెదురుగా బైఠాయిస్తూ అన్నాడు సంతోష్. నువ్వు ఒప్పుకోనంత మాత్రాన మునిగిపోయేదేముందులే. చంద్ర మళ్ళీ కాగితాల్లో తలదూర్చడం చూసి ఆ కాగితాలు విసురుగా లాక్కొని, ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు అన్నాడు సంతోష్. ఏమిట్రా నీ గోల? చిరాగ్గా చూశాడు చంద్ర. ఆ ప్రకటన నీకు హాస్యాస్పదంగా విడ్డూరంగా కనిపించడం లేదా అడిగాడు. లేదు. బాగా ఆలోచించే సమాధానం చెప్తున్నావా? ఆ అబ్బాయికి 5 ఏళ్లున్నాయంటున్నాడు. అంటే ఆ అబ్బాయి కన్న తల్లికి 18 ఏళ్ల వయసులోనే పెళ్ళైన సంవత్సరంలోనే ఆ అబ్బాయి పుట్టి ఉంటే ఇప్పుడు ఆవిడ వయసు ఎంతుంటుందో ఊహించావా? సంతోష్ ప్రశ్నించాడు. ఎంత? 25 ఏళ్ళుంటాయి. మనం అనుకున్నట్లుగా ఆమెకు 18 ఏళ్ల వయసున కాకుండా ఇంకా ఎక్కువ వయసు వచ్చాక పెళ్ళయి ఉంటే ఈ పాటికి 25 దాటే ఉంటాయిగా. 25 ఏళ్ళు దాటిన స్త్రీని, అందున 6 ఏళ్ల పాటు ఓ మగాడితో కాపురం చేసిన ఇల్లాలిని పెళ్లి చేసుకునే విశాల హృదయం మన విశాల భారతిలో ఎవరికి ఉంటుందిరా చిట్టి తండ్రి? సంతోష్ వ్యంగ్యంగా అంటుంటే చంద్ర ఒక క్షణం ఆలోచనలో పడ్డాడు. నిజమే, కానీ ఆ పసివాడి ఆక్రందన ఎవరిని కదల్చలేదంటావా? ఆ చిన్నారి గుండెలో పూచిన ఆశ పూతగానే రాలిపోతుందంటావా? అన్యమనస్కంగానే అన్నాడు చంద్ర. అతడి మనోదృష్టిలో ఓ పసిముఖం దీనమైన చూపులు చూస్తున్న దృశ్యం కదలాడింది. రెడీమేడ్ దుస్తుల్ని ధరించగలరు కానీ రెడీమేడ్ సంసారాన్ని ఎవరు భరించగలరా చంద్ర? అసలావిడిని చూడకుండా తాకనైనా తాకకుండా ఓ 5 ఏళ్ల కుర్రాడికి తండ్రి కావాలంటే అయ్య బాబోయ్, ఆ ఊహే గుండెలు బేజారెత్తిస్తుంది. సంతోష్ కలవరపడుతున్నట్టన్నాడు. చంద్ర అతడి మాటలు పట్టించుకోవడం లేదు. ఏదో దీర్ఘాలోచన చేస్తున్న వాడిలా కూర్చున్నాడు. కానీ చంద్ర, ఓ విషయం మాత్రం స్పష్టంగా చెప్పగలను. ఆవిడ వెనక సదరు చచ్చిపోయిన మొగుడికి సంబంధించిన ఆస్తిపాస్తులు దండిగా ఉంటే మాత్రం ఆ అబ్బాయికి తండ్రిగా ఉండడానికి చాలామంది ముందుకొస్తారు.
అవేవీ లేకుంటే ఎవడు ఈ ప్రకటన గురించే పట్టించుకోడు. సంతోష్ చెప్తున్న నగ్న సత్యానికి చంద్రముఖంలో రంగులు మారాయి. అంటే కేవలం ఆ డబ్బు కోసమే ఆ పిల్లాడికి తండ్రిగా నటిస్తాడంటావా అన్నాడు. అవును, ఈ ప్రపంచాన్ని నడిపే మహాశక్తి ఒక్క డబ్బుకే ఉంది, ఖచ్చితంగా చెప్పాడు సంతోష్. డబ్బుకు తప్ప మమతకు మానవతకు విలువ లేదా? చంద్ర అడిగాడు. లేదు, వాటిని కూడా డబ్బు పారేసి సులభంగా కొనుక్కోవచ్చు. ఓ పచ్చి నిజమేమిటంటే భార్యాభర్తల మధ్య ఉన్న అనురాగం మరింత గట్టిపడ్డానికి కూడా డబ్బే మూలసూత్రం అంటాను. పుట్టింటి నుండి కట్న కానుకలు ఘనంగా తెచ్చిన అమ్మాయిని అత్తింట్లో అంతా అపురూపంగా చూస్తారు. భర్త కూడా ఆమె పట్ల అత్యంత అనురాగాన్ని ఒలకబోస్తాడు. అలా తేలేని ఇళ్లకే గతి పడుతున్నదో నా నోటితో చెప్పక్కర్లేదు. రోజు పేపర్ ఆ మూల నుండి ఈ మూలకు చూస్తే నీకే తెలుస్తుంది. కోటి కలలతో 100 ఏళ్ల జీవితాన్ని పంచుకోవడానికి తన వెంట నడిచి వచ్చిన ఓ అమాయకురాల్ని ప్రాణాలు కూడా తీయడానికి వెనుతీయని రాక్షసత్వాన్ని నేర్పగల శక్తి ఆ ఒక్క డబ్బుకు తప్ప దేనికి లేదు. సంతోష్ చెప్తుంటే చంద్ర మాట్లాడలేకపోయాడు. తన జీవితంలో ఇలా చంద్ర నోరు మూయించిన క్షణం ఎదురుపడ్డందుకు సంతోష్ ఆకాశమంత ఎత్తు ఎదిగినట్టు ఫీల్ అయ్యాడు. గర్వంగా కాలర్ సర్దుకున్నాడు. నో, ప్రాణం లేని ఆ చెత్త కాగితాలు ప్రాణమున్న మనుషుల కంటే విలువైనవంటే నేను అంగీకరించను. అలా ఆ ఫోటోలోకి ఒకసారి చూడు. ఒడిలో పసిబిడ్డకు స్తన్యమిస్తూ వాడి తలను అపురూపంగా నిమురుతూ తన గుండెల నీడల చాటున సమస్త ప్రపంచపు సారాన్ని ఎరుకపరచగలిగే ఆ మాతృమూర్తి ప్రేమకు డబ్బుతో కొనగలిగేదేనా? మనిషి ఆ డబ్బుకు అనవసరమైన ప్రాధాన్యతనిచ్చి తనంతానే వంచుకుంటున్నాడు. డబ్బు కంటే విలువైంది మానవత్వం, డబ్బు కంటే అపురూపమైంది అనురాగం, డబ్బు కంటే అతీతమైనది అనుబంధం, డబ్బు కంటే కూడా శాశ్వతమైంది మనిషిలోని మంచితనం ఆవేశంగా అన్నాడు. ఒరే ఆపరా తండ్రి, పనికిమాలిన ప్రకటన చూసి మనం అనవసరంగా వాదులాడుకుంటూ ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం శుద్ధ తెలివి తక్కువ. సంతోష్ ఓటమిని ఒప్పుకుంటూ అన్నాడు. నోర్మయ్, అది పనికిమాలిన ప్రకటనలా కనిపించిందా? నీ హృదయాన్ని దేంతో చేశాడ్రా భగవంతుడు? నా హృదయం మాటేమో కానీ నీ హృదయాన్ని మాత్రం ఒట్టి మైనంతో చేసి ఉంటాడా? పూర్ గాడ్, సంతోష్ అన్నాడు. సంతు, ఓ వైట్ పేపర్ ఉంటే ఇవ్వరా? చంద్ర అడిగాడు. ఎందుకు? అనుమానంగా చూశాడు సంతోష్. పనికిరాని ప్రశ్నలు వెయ్యనంటే ఫస్ట్ నీదే, ఎందుకో నీకే తెలుస్తుంది కానీ ముందు వైట్ పేపర్ ఇవ్వు విసుక్కున్నాడు. నేనివ్వను. ఆ ప్రకటనకు దరఖాస్తు పంపాలనేగా నీ ఉద్దేశం? దానికైతే నేను చచ్చినా అంగీకరించను మొండికేశాడు సంతోష్. అంగీకరించకపోవడానికి దరఖాస్తు పంపుతున్నది నేను కానీ నువ్వు కాదు. తెలిసి తెలియని అవివేకంతో పసిపిల్లలు నిప్పు ముట్టుకుంటే ఏ పెద్ద మనిషైనా చూస్తూ ఊరుకుంటాడా? జ్ఞానం తెలియని పిల్లలకు ఆటకు గిలిగిచ్చుక ఇవ్వాలి కానీ బ్లేడో కత్తెరో ఇస్తారా? సంతోష్ వివరణకు చంద్ర నవ్వుకుంటూ, నిజమే, నువ్వు చంటిబాబు అన్న సంగతి మర్చిపోయాను. రేపు బజార్కెళ్ళి ఫీడింగ్ బాటిల్ తెస్తాలే, ముందు వైట్ పేపర్ ఇవ్వు చంద్ర తాపీగా అంటుంటే సంతోష్కి ఒళ్ళు మండింది. అసలేమిటి నీ ఉద్దేశం? నీ త్యాగం చూసి మెచ్చుకుని అందరూ నీకు జేజేలు కొడతారనుకున్నావా? 10 మంది చేత సన్మానాలు అందుకుని దండ వేయించుకోవాలనుకుంటున్నావా? ఆ అభిప్రాయం ఉంటే చెప్పు, 10 గులాబీ దండలు స్పెషల్గా కట్టించి నేనే వేయిస్తాను అన్నాడు. చంద్ర సంతోష్ కోపాన్ని పట్టించుకోకుండా తని లేచి వెళ్ళి డ్రాయర్ సొరుగులో ఉన్న వైట్ పేపర్ తెచ్చుకున్నాడు. చంద్ర కాగితం మీద చకచకా రాస్తుంటే సంతోష్ నిర్ఘాంతపోయి చూస్తూ ఉండిపోయాడు. చంద్ర పార్క్లో ప్రవేశించి చుట్టూ పరికించి చూశాడు. అందరిలో అతని కళ్ళు చురుగ్గా ఎవరికోసమో వెతుకుతున్నాయి. ఫౌంటైన్కు ఎదురుగా దూరంగా ఉన్న సిమెంట్ బెంచి మీద అతని చూపులు నిలిచిపోయాయి. బ్లూ కలర్ జీన్స్ డ్రెస్లో ఆ బెంచి మీద కూర్చున్న 5 ఏళ్ల బాబు దగ్గరికి మెల్లగా అడుగులేసుకుంటూ వెళ్ళాడు. తనకు సమీపంగా నిలబడ్డ చంద్రవైపు కళ్ళు చికిలించి చూసిన ఆ పసివాడి కళ్ళెందుకో దీప్తివంతమయ్యాయి. వికీ అంటే చంద్ర మాట పూర్తి కాకుండానే నేనే వికీని, మీరెవరు అంటూ చంద్రవైపు ఆసక్తిగా చూశాడు బాబు. నా పేరు చంద్రమౌళి. ఓ మీరేనా, ఉండండి మా అంకుల్ని పిలుస్తాను. రెవ్వున పరిగెత్తి అదే పార్క్లో దూరంగా నిలబడి యువకుడిని వెంటబెట్టుకొచ్చాడు వికీ. నమస్తే, నా పేరు చంద్రమౌళి పరిచయం చేసుకున్నాడు చంద్ర. గ్లాడ్ టు మీట్ యూ అంటూ అతడు చంద్రకు చెయ్యందించాడు. బాబుని బాగానే గుర్తుపట్టారే అతడు నవ్వుతూ అన్నాడు. కాలింగ్ లెటర్లో విపులంగా రాసే ఉందిగా, అందులో రాసినట్టే సరిగ్గా 5 గంటలకి ఫౌంటైన్కి ఎదురుగా ఉన్న సిమెంట్ బెంచి మీద బ్లూ కలర్ డ్రెస్లో చేతిలో రెడ్ రోజాతో కూర్చున్న బాలు
విక్కీ కాక మరింకెవరవుతారు? చంద్ర నవ్వుతూ అన్నాడు. ష్యూర్. అన్నట్టు నేనెవరో మీకు పరిచయం చేసుకోలేదుగా. నా పేరు సుధాకర్. జర్నలిజం నా హాబీయే కాదు, వృత్తి కూడాను అంటూ తన వివరాలు తెలిపాడు సుధాకర్. అలా కూర్చుందాం రండి అంటూ చంద్ర ముందుకు దారి తీశాడు. సుధాకర్ విక్కీ చెయ్యి పట్టుకొని అతన్ని అనుసరించాడు. పార్క్లో ఓ మూలగా చివర ఎక్కడో ఉన్న బెంచీ మీద అటు ఇటు సుధా, చంద్రం కూర్చుంటే వారి మధ్య బాబు కూర్చున్నాడు. మీరేం చేస్తుంటారు? సుధాకర్ అడిగాడు. చంద్ర తను చేస్తున్న జాబ్ గురించి చెప్పాడు. ఆ తరువాత సంభాషణ ఎలా కొనసాగించాలో అర్థం కాక కొద్ది నిమిషాలు మౌనం వహించాడు సుధాకర్. మా విక్కీతో నాకున్న అనుబంధాన్ని మీకు చెప్పనేలేదు. ఏకోదరులం కాకపోయినా విక్కీ తండ్రి నాకు అన్నయ్య, స్నేహితుడు, గురువు, ఆత్మబంధువు అన్నీ అతడే. సరిగ్గా 4 నెలల కిందటే ఓ యాక్సిడెంట్లో ఆ ఆత్మీయుడిని పోగొట్టుకున్నాను. అతడి జ్ఞాపకాలతో చలించి చెమర్చిన కళ్ళను నిశ్శబ్దంగా ఒత్తుకున్నాడు సుధాకర్. విక్కీ బిక్కమొహం వేసుకుని అంకుల్ ఏడుస్తున్నావా అన్నాడు. లేదు విక్కీ లేదు. సరిగ్గా సర్దుకొని కూర్చున్నాడు సుధాకర్. చూడండి, ఆ ప్రకటనకు అక్షర రూపాన్నిచ్చింది నేనే అయినా దానికి మూలకారకుడు మాత్రం మా విక్కీయే. ప్రేరణ, భావం వాడిది. అందులో నా పాత్ర అంటూ ఏదీ లేదు సుధాకర్ చెప్పాడు. చంద్ర మౌనంగా వింటున్నాడు. ఆ ప్రకటన చూసి మీరు ఆవేశంతో చలించి ఉంటారు. మా విక్కీ మీద అంతులేని జాలి, సానుభూతి మీలో చోటు చేసుకుని ఉంటాయి. నా ఊహ కరెక్టే కదూ అన్న మాటలకు చంద్ర సన్నగా నవ్వాడు. ఆవేశం పొంగే పాలలాంటిదనుకుంటాను. కాస్త నీరు చిలకరించగానే అణిగిపోతుంది. ఇక జాలి, సానుభూతి లాంటి పదాలు వాడారు. అసలు జాలైనా సానుభూతి అయినా చూపించాల్సిన అవసరం ఏముంది? బాబుకు కావలసింది జాలి, సానుభూతి కాదని, ఏ ప్రేమను పొందడం కోసం ఆరాటంతో తన ముందున్న కొన్ని కోట్ల హృదయాల్లో మంచిని, మానవత్వాన్ని వెతుకుతున్నాడో ఆ ప్రేమను అందివ్వగల తోడని నాకు తెలుసు. చంద్ర జవాబు సుధాకర్కి సంతృప్తి కలిగించినట్టు అతని ముఖమే చెప్పింది. సుధాకర్ నిట్టూర్పు విడుస్తూ, కానీ మీరన్నట్టు ఇన్ని కోట్ల మందికి వికీ విన్నపం చాలా హాస్యాస్పదంగా తోచి ఉంటుంది. ఆ ప్రకటన ఏ కొద్ది మందినైనా కదిలించింది అనడానికి 200 వరకు ఉత్తరాలు రావడమే నిదర్శనం. అయితే వాటిలో జాలో, సానుభూతో, అవసరమో, ప్రలోభమో తప్ప మీరిప్పుడు చెప్పిన జవాబు దొరకనే లేదు. వికీ వెనక ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా అని కొందరు రాస్తే, వికీ తల్లి ఎలా ఉంటుంది, అందంగా ఉంటుందా, వయసు ఎంత అంటూ మరికొందరు ప్రశ్నలు కురిపించారు. మరికొందరైతే తమకు ఏ ఉద్యోగమూ లేని నిరాధారులమని, ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పిస్తే వికీకి తండ్రిగా ఉండడానికి అభ్యంతరం లేదని రాశారు. ఇంకాస్త విశాల హృదయం ఉన్నవారైతే రెండో భార్యగా వికీ తల్లిని స్వీకరించి తమలోని పితృప్రేమను వికీకి కూడా పంచిపెడతామని వాగ్దానాలు చేస్తూ రాశారు. అవన్నీ చదివితే నాకు మానవత లేని ఈ మనుషుల మీద అసహ్యం వేసింది. నాలో నిస్పృహను తుడిచిపెడుతూ వాటన్నింటి మధ్య, వాటికి భిన్నంగా, అతీతంగా నిలిచింది మీ సమాధానం ఒక్కటే. అందుకే మీ ఒక్కరికే సమాధానం రాసి విక్కీని ఇలా పార్కులో కలుసుకునే ఏర్పాటు చేశాను. సుధాకర్ చెప్పింది ఆసక్తిగా విన్నాడు చంద్రమౌళి. మిస్టర్ చంద్ర, మీరు వికీతో మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ లేచి, కిరణ్ నేను పావుగంటలో మళ్ళీ వస్తాను, వీరితో మాట్లాడు వికీతో చెప్పి వెళ్ళాడు సుధాకర్. సుధాకర్ వెళ్ళగానే చంద్ర వికీ వైపు తిరిగి పరిశీలనగా చూశాడు. బాబు వదనం శుభ్ర సముజ్వల నీలాంబరంలో పసిడి కాంతులతో ప్రకాశిస్తున్న చంద్రబింబంలా ఉంది. ఆ కళ్ళు చీకటి రాత్రిలో తళతళలాడే నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. నవ వికసిత గులాబీ మొగ్గల వంపులు తిరిగిన లేత పెదవులు, తుమ్మెద రెక్కల్లాంటి జుట్టుతో చూడముచ్చటగా ఉన్నాడు. ఆ కళ్ళల్లో నిండుకున్న అమాయకత్వం, నిర్మలత్వం చూపురుల మనసుని పట్టి తన వైపు అయస్కాంతంలా ఆకర్షిస్తున్నాయి. ఒకరినొకరు చూపులతో స్పర్శించుకుంటూ అగాధం లాంటి అంతరంగంలో ఎగిసిపడే భావాలను చదువుతూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. బాబు, నీ పేరేమిటో నేను తెలుసుకోవచ్చా? ముందుగా చంద్రమౌళి మాటల్లోకి దించాడు. నా పేరు వికీ. వికీ అంటే వివేకా? కాదు, విరియాల కిరణ్ కుమార్. మమ్మీ కిరణ్ అంటుంది, అమ్మమ్మ కుమార్ అంటుంది, అంకులేమో వికీ అని పిలుస్తాడు చెప్పాడు వికీ. మరి మీ డాడీ నిన్నేమని పిలిచేవారు? చంద్ర ప్రశ్నతో బాబు ముఖం తేజోవిహీనమైంది. కారు మేఘం కమ్మినట్టున్న వికీ ముఖం చూసేసరికి చంద్ర మనసు విలువిల్లాడింది. మా డాడీ నన్ను డేనీ అని పిలిచేవారు విషణ్ణ వదనంతో చెప్పాడు. నాకు నిన్నలాగే పిలవాలనుంది, అలా పిలవనా? చంద్ర అడుగుతుంటే కిరణ్ ముఖం మతాబులా వెలిగింది. ఇష్టమేనన్నట్టు తలూపాడు.
మళ్ళీ వారిద్దరి మధ్య నిశ్శబ్దం తెర విప్పుకుంది. నేనంటే మీకిష్టమేనా? కిరణ్ హఠాత్తుగా అడిగాడు. ఇష్టమే. మరి మరి మా మమ్మీ అంటేనో? కిరణ్ ప్రశ్నకు చంద్ర తబ్బిబ్బయ్యాడు. ఏం చెప్తాడు? ఓ అపరిచిత గురించి ఏమని చెప్పగలడు? కానీ ఏదో ఒకటి చెప్పాలి. చంద్ర అలా ఆలోచించడం చూసి మా మమ్మీ ఎంతో మంచిది, మమ్మీకి నేనంటే చాలా ఇష్టం చెప్తున్నాడు కిరణ్. డాడీ చచ్చిపోయాక మమ్మీ నాతో మాట్లాడడం మానేసింది. అమ్మమ్మతో కూడా మాట్లాడదు. ఎప్పుడూ గదిలో ఏడుస్తూ కూర్చుంటుంది. మొన్నేం జరిగిందంటే కిరణ్ చంద్రమౌళి ముఖంలోకి చూశాడు. ఏం జరిగింది? కిరణ్ చెప్పే మాటలు ఉత్కంఠతతో వింటున్న చంద్ర అడిగాడు. ఆనాటి సంఘటన కిరణ్ మదిలో మెదిలింది. తండ్రి పోయినప్పటి నుండి ఇంట్లో సరదాలు, సంతోషం ఎగిరిపోయాయి. ఇల్లెప్పుడు నిశ్శబ్దంగా గంభీర వాతావరణంతో విసుగు పుట్టిస్తోంది. కిరణ్ ఉదయం పాలు తాగి తోటలో ఒంటరిగా ఆడుకుంటున్నాడు. వివిధ రంగుల్లో చుక్కలున్న సీతాకోక చిలుకను పట్టుకోవాలని ప్రయత్నిస్తున్న కిరణ్ చూపులు ఓ గులాబీ మొక్క మీద నిలిచిపోయాయి. ఆ గులాబీ మొక్క మొట్టమొదటిసారిగా ఓ పువ్వు పూచింది. ఈ తోటకంతకు రాణిని నేనే అన్నట్లు అందంగా విరిసిన ఆ పువ్వును చూడగానే కిరణ్ సీతాకోక చిలుక మాటే మర్చిపోయాడు. నెమ్మదిగా అడుగులేస్తూ గులాబీ దగ్గరికి వెళ్ళాడు. దాన్ని చూస్తుంటే కోయకుండా ఉండలేకపోయాడు. తీరా కోసాక ఆ పువ్వునేం చేయాలో తోచలేదు. అది ఉండాల్సిన చోటు మళ్ళీ జడ మీదనే అని తోచింది. వెంటనే పువ్వును పట్టుకుని ఇంట్లోకి దారి తీశాడు. మమ్మీ చేతులు వెనక్కి దాచి తల్లి గదిలోకి వెళ్ళాడు. కుర్చీలో కూర్చుని శూన్యంలోకి చూస్తున్న తల్లి పలికింది. తల్లి కనీసం తన వైపు తలతిప్పైనా చూడకపోవడంతో కిరణ్ నిరుత్సాహంగా నిలబడ్డాడు. ఏం కావాలి కిరణ్? ఈసారి కిరణ్ వైపు చూసింది. మరి నీకోటి ఇవ్వనా? ఏమిటది? కళ్ళు మూసుకో ఊరించాడు. తల్లి కళ్ళు మూసుకుంది. మరో నిమిషంలో కిరణ్ చర్యకు తుళ్ళిపడింది. కిరణ్ ఏమిటిది? గులాబీ పువ్వు మమ్మీ, ఎంత పెద్దదుందో చూడు. తల్లి జడలో అమరిన పువ్వును చూసి మురిసిపోయాడు. మరుక్షణంలో తల్లో పువ్వును లాగి కింద పారేసి 2 చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న తల్లిని చూస్తూ కిరణ్ బిత్తరపోయాడు. అప్పుడే లోపలికొచ్చిన కిరణ్ అమ్మమ్మ ఆ ఇద్దరిని కింద పడి ఉన్న గులాబీని చూసి పరిస్థితిని అర్థం చేసుకుంది. ఊరుకోమ్మా, నువ్విలా కుమిలిపోతే పసిపిల్లాడు బేజారెత్తిపోతాడు. గుండెని రాయి చేసుకోవాలి. తడికళ్లతో ఓదార్చి కిరణ్ని ఎత్తుకుని బయటికెళ్ళిపోయింది. నేనేం చెయ్యలేదమ్మమ్మా, పువ్వును మమ్మీ తల్లో పెట్టానంతే. చిన్నబోయిన ముఖంతో అమ్మమ్మకు సంజాయిషి ఇచ్చుకున్నాడు. నువ్వేం చెయ్యలేదని తెలుసురా నాని, కానీ మమ్మీ పువ్వులు పెట్టుకోకూడదు, అందుకే ఇంకెప్పుడు అటువంటి పనులు చేసి మమ్మీని బాధించకు అంది. మమ్మీ పువ్వులెందుకు పెట్టుకోకూడదు? డాడీ ఉన్నప్పుడు పెట్టుకుందిగా. ఆ చిన్నారి మధ్యలో తొలిచే సందేహం ప్రశ్న రూపంలో బయటపడింది. మరి డాడీ లేరుగా, అందుకే. అమ్మమ్మ చెప్పిన మాటలు కిరణ్ మదిలో హత్తుకుపోయాయి. కిరణ్ ఆనాటి సంఘటనను జ్ఞాపకం చేసుకుని చెప్తుంటే చంద్ర కుతూహలంగా వింటున్నాడు. మమ్మీ డాడీ చచ్చిపోయాక బొట్టు పూలు పెట్టుకోవడం మానేసింది. నేనేమైనా అడిగితే ఏడుస్తుంది. డాడీ ఉన్నప్పుడు ముగ్గురం తోటలో కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. డాడీ మమ్మీని నన్ను బయటికి షికారుకు తీసుకెళ్లేవారు. మొన్నే నా బర్త్డే, ఆ విషయం మమ్మీకి అసలు గుర్తే లేదు. సాయంత్రం సుధా అంకుల్ బట్టలు చాక్లెట్స్ పట్టుకొచ్చాక అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. కిరణ్ హృదయంలో వ్యధేమిటో ఆ మాటల్లోనే గ్రహించాడు. తండ్రి జీవించి ఉన్నప్పటి అనుభూతుల్ని ఇప్పటి అనుభవాలతో పోల్చుకుంటూ స్పష్టంగా కనిపిస్తున్న వెలితిని భర్తీ చేసుకోవడానికి ఆరాటపడుతున్నాడని అర్థమైంది చంద్రకు. ఆ పసివాడి మీద అంతులేని జాలి కలిగి ఆ జాలి ప్రేమగా రూపుదాల్చింది. ఇంతలో సుధాకర్ రావడంతో కిరణ్ మాటలాపేశాడు. ఇక వెడదామా? సుధాకర్ అనగానే చంద్రమౌళి పైకి లేచి కిరణ్కు తన చెయ్యందించాడు. ఆ చేతిని ఊతగా తీసుకుని కిరణ్ లేచాడు. చంద్ర ఆ చిన్నారి చేతిని వదల్లేదు. ఆ చేతిని పట్టుకునే నడుస్తున్నాడు. పార్కు దాటి బయటకొచ్చాక మళ్ళీ ఎప్పుడు కలుస్తారు? సుధాకర్ చంద్రను అడిగాడు. రేపు ఇదే టైంకి ఇక్కడే కలుసుకుందాం. మీరు వచ్చేటప్పుడు బాబును కూడా తీసుకురండి. అలాగే మీరు ఈ విషయంలో బాగా ఆలోచించి మరీ ఓ నిర్ణయానికి రండి. సాంఘిక కట్టుబాట్లను తెంచుకొని వెళ్ళాలంటే కొన్ని రక్కసి ముళ్ళు గుచ్చుకోక తప్పదు. ఎదుర్రాళ్లు తగిలి గాయం చెయ్యక మానవు. వాటిని తట్టుకోగల శక్తి ఉందో లేదో మీ మనసుకు పరీక్ష పెట్టి చూడండి. మీ నిర్ణయం ఏదైనా నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను సుధాకర్ అన్నాడు. మన్నించండి, ఈ విషయంలో నేను ఇంకా ఆలోచించాల్సిందేమీ లేదని అంటే మీకు హాస్యాస్పదంగా అర్థరహితంగా కనిపించవచ్చు.
సాధారణంగా నేను ఏ విషయంలోనైనా ఎంతో ఆలోచిస్తేనే కానీ ఓ నిర్ణయానికి రాను. వచ్చానంటే ముందడుగే కానీ వెనుతిరగడం అన్నది నా జీవితంలో లేదు. బాబును కలుసుకున్నాక నా నిర్ణయం మరింత గట్టిపడిందే తప్ప ఇక వెనకడుగేసే ప్రసక్తే లేదు. అయినా మీరు చెప్పినట్టు నేను తొందరపడాల్సిన పని లేదు. నా మంచి చెడ్డలేమిటో మీకు తెలియాలిగా అన్నాడు. చంద్ర మాటలకి సుధాకర్ నొచ్చుకుంటూ, మీ వ్యక్తిత్వాన్ని తప్పుగా అంచనా కట్టానని మీరెలా అనుకున్నారు? విషయ పరిశీలన ఉండాలే గాని ఎదుటి వ్యక్తి అంతరంగాన్ని అవగతం చేసుకోవడానికి కొన్ని రోజులు నెలలు అక్కర్లేదు అన్నాడు. నా మీద ఆ పాటి నమ్మకం ఉంచినందుకు థ్యాంక్స్ అన్నాడు చంద్రమౌళి. ఇక వెళ్ళొస్తాం. రేపు 5 ఇక్కడే కలుసుకుందాం. వికీ, అంకుల్కి బాయ్ చెప్పు. వస్తాను అంకుల్. మళ్ళీ రేపు వస్తారుగా కిరణ్ అన్నాడు. తప్పకుండా వస్తాను. కిరణ్ తల మీద చెయ్యేసి నిమిరాడు. చంద్ర వీడ్కోలు చెప్తుండగా ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోయారు. వారిద్దరూ కనుమరుగయ్యాక చంద్ర ఇంటికి బయలుదేరాడు. మర్నాడు చంద్ర ఆఫీస్ నుండి వస్తూ గులాబ్ జామ్ కొని ప్యాక్ చేయించాడు. అతడు ఆ ప్యాకెట్ పట్టుకుని పార్కుకు వెళ్ళేసరికి అప్పటికే సుధాకర్, వికీలు నిన్న కూర్చున్న బెంచి మీద కూర్చుని కనిపించారు. నాకంటే ముందే వచ్చారే? చంద్ర వాళ్ళ పక్కనే ఆసీనుడవుతూ అన్నాడు. ఈరోజు నా పని త్వరగా పూర్తయింది, అందుకే మీకంటే ముందే వచ్చేశాం సుధా అన్నాడు. తీసుకో కిరణ్ అంటూ ప్యాకెట్ తెరిచి ఓ గులాబ్ జామ్ బాబు నోటికి అందించి ప్యాకెట్ను బాబు చేతిలో పెట్టాడు. నాకు గులాబ్ జామ్ అంటే ఇష్టమని మీకు తెలుసా? బాబు విస్మయంగా అడిగాడు. తెలుసు. ఎలా తెలుసు? అది చాలా రహస్యం. ఓ ముద్దు పెడితే చెప్తాను చంద్ర ఊరించాడు. బాబు లేచి నిలబడి చంద్ర చెక్కిలి మీద ముద్దు పెట్టి ఇప్పుడు చెప్పండి అన్నాడు. గులాబ్ జామ్ అంటే నాకిష్టంగా, అందుకే నీకు ఇష్టమవుతుందని తెచ్చాను అన్నాడు చంద్ర. భలే భలే. బాబు నవ్వుతూ చప్పట్లు కొట్టాడు. ప్యాకెట్లో నుండి 2 గులాబ్ జాములు తీసి చంద్రకు, సుధాకు చెరొకటిచ్చాడు కిరణ్. ఆ తర్వాత చంద్ర, సుధాకర్లు మాటల్లో పడ్డారు. తెలుగు సాహిత్యం నుండి అంతర్జాతీయ రాజకీయాల వరకు మాట్లాడుతూ ఇద్దరూ సమయాన్ని మర్చిపోయారు. ఎవరో సుధాకర్ అని పిలవడంతో మాటలాపి అటు చూసిన సుధాకర్ ఇప్పుడే వస్తానుండండి అని చెప్పి లేచి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. బాబు, చంద్ర ఇద్దరే మిగిలారక్కడ. అందుకే మీకు మా డాడీ కావటానికి ఇష్టమైనట్టుగా బాబు చంద్ర ముఖంలోకి చూస్తూ అన్నాడు. ఎవరు చెప్పారు? అంకుల్ చెప్పాడు. ఇష్టమే. అయితే మమ్మీ కూడా మనతో పాటే ఉండాలి బాబన్నాడు. అలాగే. మరి మమ్మీతో మీరు బాగా మాట్లాడతారా? ఏదో తెలుసుకోవాలన్న తపన ఆ పసికంఠంలో ద్యోతకమైంది. మాట్లాడతాను. మీ మమ్మీ నాతో మాట్లాడతారా అడిగాడు చంద్ర. మా మమ్మీ బాగా మాట్లాడుతుంది, మీరే చూస్తారుగా గర్వంగా చెప్పాడు. చంద్ర మాట్లాడలేదు. మీరు మా ఇంటికి ఎప్పుడొస్తారు బాబే అడిగాడు. మీ ఇంటికా? చంద్రకేం చెప్పాలో తోచక అలానే ఊరుకున్నాడు. అవును, మా ఇంటికే. మా మమ్మీని, అమ్మమ్మని మీకు చూపిస్తాను. అయితే వస్తానులే. ఎప్పుడొస్తారు? వీలు చూసుకొని వస్తాను చెప్పాడు చంద్ర. ఇంతలో సుధా వచ్చేశాడు. ఏంటి మా వాడు మీతో ఏదో మాట్లాడుతున్నాడు వస్తూ అడిగాడు. వాళ్ళ ఇంటికి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. వాళ్ళ మమ్మీని, అమ్మమ్మను చూపిస్తాట చంద్ర నవ్వుతూ చెప్పాడు. వాడు చెప్పింది నిజమే. మీ విషయం ఇంకా ఎవరితోనూ మాట్లాడలేదు. మీరు వస్తానంటే త్వరలోనే సుమిత్రమ్మ గారితో ఈ విషయం మాట్లాడతాను సుధాకర్ అన్నాడు. సుమిత్రమ్మ గారంటే బాబు వాళ్ళ డాడీకి అమ్మమ్మ. మీ విషయం ముందు ఆవిడతోనే చెప్పాలి అన్నాడు సుధాకర్. మీరు మాట్లాడండి. మీరెప్పుడు రమ్మన్నా నేను సిద్ధమే చంద్ర అన్నాడు. ఇక ఆలస్యం ఎందుకు? రేపు మీ విషయం ఆమెకు చెప్తాను. సాయంత్రం రాజేంద్ర నగర్లో ఉన్న వినాయక గుడి దగ్గరికి రండి. 5 వస్తే నేనక్కడ మీకోసం వెయిట్ చేస్తుంటాను. ఆ గుడికి దగ్గరలోనే సుమిత్రమ్మ గారిల్లు. ఏమంటారు అన్నాడు సుధాకర్. తప్పకుండా వస్తాను చంద్ర ప్రామిస్ చేశాడు. పొద్దుపోయింది, ఇక వెళ్దామా? సుధాకర్ లేచి నిలబడ్డాడు. ముగ్గురు బయటకొచ్చారు. రూమ్కొచ్చి చంద్ర బట్టలు మార్చుకుంటుండగా లోపలి గదిలో నుండి విసురుగా సంతోష్ చంద్ర దగ్గరకు వచ్చి, ఈవేళ కూడా అక్కడికే దయచేసావా కోపంగా అన్నాడు. అంటే వ్యవహారం పెళ్లి వరకు వచ్చినట్టే. ఒరేయ్, పెళ్ళైన అమ్మాయిని, విడోని, అందున ఓ పిల్లాడు గుదిబండలా ఉన్నా పెళ్లి చేసుకోవడానికి నీకు సిగ్గు వెరపు లేవా? అన్నింటికి గంగిరెద్దులా ఓ బుర్ర ఊపడమేమిటి? నాకు చిర్రెత్తుకొస్తోంది. నోరు విప్పి సమాధానం ఏడువు. ఒరే చంద్ర, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఈ నిర్ణయాన్ని నా కోసమైనా మార్చుకోరా. సంతోష్ చంద్ర ముందు మోకరిల్లాడు. చచ, ఏమిట్రా ఈ పని? ముందు కాళ్ళ మీద నుండి లే చంద్ర వారించాడు. చంద్ర, మనిద్దరం బాల్య స్నేహితులమే కాదు, ప్రాణ స్నేహితులం కూడా.
స్నేహితుడు పెడమార్గాన పెడుతుంటే ఆ మార్గాన్ని నుండి మరల్చడం స్నేహధర్మం. నా మాట విని నీ అభిప్రాయాన్ని మార్చుకో. మన చుట్టూ ఉన్న మంచి చెడ్డలు చూసి వెక్కిరించే ఓ సమాజం ఉందని మర్చిపోతున్నావు. నీ ఆదర్శాన్ని నోటితో అభినందించిన వారి నొసలు నీ అవివేకాన్ని అవహేళన చేస్తూనే ఉంటుంది. తిరస్కారాలతో వ్యంగ్యోక్తులతో నీ జీవితంలో నిప్పులు కురిపిస్తారు. భవిష్యత్తు అంధకారమయమవుతుంది. ఆ నరకాన్ని నువ్వు భరించలేవు. నా మాట విను, ఈ ఊబిలో దిగకు. సంతోష్లో తన పట్ల ఉన్న ప్రేమకు చంద్రహృదయం ఏరులా ఉప్పొంగింది. సంతు, నా పట్ల నీ హృదయంలో ఉన్న ప్రేమకు నా మనసు పొంగిపోతోంది. నా సంగతి నీకు తెలుసుగా. నా మనసుకు మంచిదని తోచింది ఆచరించడానికి నేనెప్పుడు వెనుదీయను. ఒక ఆచారం దురాచారమని గుర్తించడానికి కొన్ని దశాబ్దాల కాలమో శతాబ్దమో పట్టొచ్చు. ఆ కాలమే కొన్ని వికసిత కుసుమాల్లాంటి బతుకుల్ని మంటల్లో పెట్టి మార్చేయవచ్చు. ఆ బలిదానం తప్పనిసరి అని చరిత్ర స్పష్టం చేస్తోంది. ఒకప్పటి ఆచారం సాంప్రదాయం మనకున్న సతీ సహగమనం గురించి మనం ఇప్పుడు ఆలోచిస్తే ఒళ్ళు జలధరిస్తుంది. అది ఎంత అకృత్యమో అని అసహించుకుంటాం. అర్ధ దశాబ్దం కిందటి కన్యాశుల్కం ఇప్పుడు వరకట్నంగా రూపుదాల్చింది. ఆ కన్యాశుల్కం విషయం మరిచి ఇప్పటి వరకట్నాన్ని ఆచారంగా సాంప్రదాయంగా స్వీకరించడానికి ఈ సమాజంలోని మనుషులు జంకడం లేదు. అలాగే బాల్య వితంతు వివాహాలను జరిపించినప్పుడు వీరేశలింగం పంతులు గారు తన జీవితంలో ఎన్నో అటుపోట్లు చవిచూసే ఉంటారు. మతం భ్రష్టుపోయిందని ఎందరో ఆయన్ని తూర్పారబట్టే ఉంటారు. ఇప్పుడు ఆయనకి మనమంతా సంఘ సంస్కర్తగా స్త్రీల జీవితాల్లో వెలుగు నింపిన యుగ పురుషునిగా శ్లాఘిస్తున్నాం. ఆయన్ని పొగుడుతున్నామంటే అర్థం ఆయన ప్రోత్సహించిన వితంతు వివాహాలను ఆమోదించడమే అవుతుంది. ఏ మార్పైనా సమాజం చేదుమాత్రలా ఇముడ్చుకోవడానికి కొంత వ్యతిరేకతను చూపుతుంది. కాలం గడిచే కొద్దీ ఆ చేదు పైన చక్కెర పూసినట్టు తీయగా మారుతుంది. బిడ్డకు జబ్బు చేస్తే బిడ్డ ఆరోగ్యం కోరి తల్లి చేదునైనా సరే బలవంతంగా మింగిస్తుంది. అలాగే మారుతున్న కాలానికి పరిస్థితులకు అనుగుణంగా చేదునైనా ఈ సమాజానికి రుచి చూపించక తప్పదు. చంద్ర చెప్పాడు. కావచ్చు, అదేదో మనతోటే ఎందుకు ప్రారంభం కావాలి? మనమే ఆ మార్పుని ఎందుకు కోరుకోవాలి? సంతోష్ అన్నాడు. ఎవరికి వారే అలా అనుకుంటే ఒక చైతన్యం ఎప్పటికొస్తుంది? ఇదంతా ఎందుకు కానీ ఓ మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. ఆ ప్రకటన చూశాకే నీలో ఇటువంటి మార్పు వచ్చింది. అంతకు ముందెప్పుడు నువ్వు ఎవరిని ఉద్ధరించడానికి ప్రయత్నించలేదు. అంతగా మార్పు కోరుతూ సంఘాన్ని మరమ్మత్తు చెయ్యాలన్న సరదాయే నీకుంటే ఎవరినో ఎందుకు? మన అంట్ల గిన్నెలతోమే రామి కూతురు రత్తాలుందిగా, దాన్నే చేసుకుంటే పోలా? అది చూడ్డానికి బాగానే ఉంటుంది. పెళ్ళైన సంవత్సరానికే మొగుడు పోయాడు. పిల్లా పీచు బాద్రాబందీ ఏం లేదు కాబట్టి కాస్తలో కాస్త సరిపెట్టుకోవచ్చు. ఇక చదువు ఒక్కటే లేదు. నువ్వు పెళ్లి చేసుకుని చదువు కూడా నేర్పి విద్యావంతురాల్ని చేసి తీర్చిదిద్దామంటే నీ త్యాగానికి ఇంకా హెచ్చు ఫలితం కనిపిస్తుంది. ఏమంటావు? అన్న సంతోష్ మాటల్లో వ్యంగ్యానికి చంద్ర నవ్వుతూ, సంతు, ఈ మధ్య నీ బుర్ర బాగా పదునెక్కినట్టుందే. కొంపదీసి నాంచారయ్య ఇచ్చే లేహ్యాలు కానీ తింటున్నావేమిటి అన్న మాటలకి సంతోష్ ఆముదం తాగినవాడిలా ముఖం పెట్టి, ఇదిగో ఆ బ్లడీ రాస్కెల్ గురించి నా దగ్గర మాట్లాడొద్దని చాలాసార్లు చెప్పాను. నా అల్టిమేటం నీ చెవికెక్కినట్టు లేదు. మరోసారి వాడి ప్రసక్తి తెచ్చావంటే నేను వాకౌట్ చేయాల్సి వస్తుంది హెచ్చరించాడు. త్వరగా దయచేయి, నేను స్నానం చేసి 2 మెతుకులు తిని హాయిగా నిద్రపోవాలి. నీ ఎత్తు నాకు తెలిసిందిలే. నన్ను వదుల్చుకుందామని వాడి ప్రసక్తి తెచ్చావన్నమాట. నేనంత తేలిగ్గా వదలను. రత్తాలును నిత్యం చూస్తున్నా కరగని నీ మనసు ఆ ప్రకటన చూసి హిమంలా కరిగిందంటే అర్థం అది నీలో కలిగిన తాత్కాలిక ఆవేశమని ఇప్పటికైనా ఒప్పుకుంటావా? సంతోష్ అన్నాడు. ఒప్పుకోను. ఎదురుగా రోడ్ మీద బాగా మాసిపోయి దుమ్ము కొట్టి చిరిగిపోయిన దుస్తులతో బికారిలా కనిపించే వ్యక్తి ఎవరైనా వెళ్ళిపోతున్నాడనుకో, వాడి స్థితికి నీకు పుట్టెడు జాలి కలిగి పిలిచి సాయం చేద్దామన్న ఉద్దేశం కలిగిందనుకో, మంచి ఉద్దేశంతోనే అతన్ని పిలిచి సహాయపడబోతే అతడు అవసరమైతే నీ సహాయాన్ని స్వీకరిస్తాడు. అభిమానైతే నిన్ను యాచించానా? నీ కళ్ళకెనా కనిపించాను? ముష్టివాడనుకున్నావా అంటూ కళ్ళెరజేసి నిన్ను 4 ఉతికేయచ్చు. అది సహజం. రత్తాల మీద పుట్టెడు జాలితో నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఇష్టమేనా అని అడిగితే అదే సత్కారం లభిస్తుంది అన్నాడు చంద్ర. నువ్వు ఈడియట్ అన్న విషయం తెలిసి నిన్నేదో మార్చాలని ప్రయత్నించడం నా తెలివి తక్కువ. ఎలాగో ఏడ్వు.
నేను మాత్రం రేపే రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతాను. నా మాటకు విలువలేని చోట నేనుండడం అనవసరం. నే వెళ్ళాక హాయిగా పెళ్లి చేసుకుని నీ పెళ్ళాన్ని ఆవిడగారి కొడుకుని కూడా తెచ్చుకుని ఇక్కడే కాపురం పెట్టు అంటూ చంద్ర పిలుస్తున్నా వినిపించుకోకుండా విసురుగా బయటకెళ్ళిపోయాడు సంతోష్. ఒట్టి పిచ్చి వెదవ ముద్దుగా తిట్టుకొని స్నానం చేయడానికి లోపలికెళ్ళాడు చంద్ర. సుధా, నీకేమైనా మతిపోయిందా? సుధాకర్ చెప్పిన విషయం విని తెల్లబోయింది సుమిత్రమ్మ. మతి పోలేదు, తెలివిలో ఉండే చెప్తున్నాను. వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు వణికే స్వరంతో అంది. 60 ఏళ్ల వయసు దాటిన సుమిత్రమ్మ సుధాకర్ చెప్పింది విని చిగురుటాకులా కంపించింది. మనుమడి మరణం కంటే కూడా ఈ వార్త ఆ వయసుకు అఘాతంలా తగిలింది. ఎందుకు వీల్లేదు? వదినకి ఇప్పుడు వయసెంతో మీకు తెలుసుగా. వయసుకు మించిన ముసలితనం, జడత్వం తెచ్చిపెట్టుకున్న మనసును మరుగుపరచడం ఆ వయసుకు సాధ్యమేనా? మీరు కాస్త విశాల హృదయంతో ఆలోచించండి. మీరు అంగీకరిస్తే వదినని ఎలాగైనా ఒప్పించవచ్చు. మొదట మీరే కాదంటే నా ప్రయత్నం మొదట్లోనే బెడిసికొడుతుంది. సుధాకర్ నచ్చజెప్తున్నాడు. సుధా, ఏం ఆలోచించను, నా తల తిరిగిపోతోంది. సుమిత్రమ్మ 2 చేతుల్లో తల పట్టుకుంది. ఎంతో మనోధైర్యం కలవారు మీరే ఇలా బేలైపోతే ఎలా చెప్పండి? సుధాకర్ ఆమె స్థితికి జాలిపడుతూ అన్నాడు. బేలతనం కాక ఏముందయ్యా? నా చేతుల మీదుగా మరుభూమికి ఈ ఇంట్లో నా అనుకున్న వారెందరినో అప్పగించాను. తాళి కట్టిన భర్తను, కన్న కూతుర్ని, ఆ కూతురికి పుట్టిన బిడ్డను అందర్నీ నా చేతుల మీదుగా సాగనంపాను. ఇక ఏం మిగిలిందని ధైర్యంగా ఉండగలను? సుమిత్రమ్మ కన్నీరు విడుస్తూ అంది. మిమ్మల్ని అనవసరంగా బాధించాను. మీరు వదిన కోసమే కాదు, కిరణ్ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని మరీ ఆలోచించాలి. ఆ చిన్నారి బుర్రలో ఎన్నో ఆలోచనలు సుడిగుండాల్లా తిరుగుతున్నాయి. వాడు తండ్రి ప్రేమను, ఆ అనుభూతిని మరవలేకపోతున్నాడు. అవి తిరిగి పొందాలని ఆ పసిహృదయం పొందే ఆరాటం నాకు బాగా అర్థమైంది. మీరు వాడి కోసమైనా ఈ సాహసం చేయక తప్పదు. వదినకు మళ్ళీ పెళ్లి చేయండి. ఆ విధంగా వదినకు జీవితాన్ని ప్రసాదించడమే కాకుండా కిరణ్కు తండ్రి లేని కొరత తీరుతుంది అన్న సుధాకర్ మాటలకి విచిత్రంగా నవ్వింది సుమిత్రమ్మ. సుధా, ఉడుకులెత్తే యువరక్తం నీ చేత అలా పలికిస్తుందనుకుంటాను. మానసకు మళ్ళీ పెళ్లి చేసినంత మాత్రాన కిరణ్ పితృప్రేమను ఎలా పొందగలుగుతాడు? స్వతహాగా మగాడిలో తను, తన ఇల్లాలు, పిల్లలు, సంసారం ఈ పరిధిని దాటి ఆలోచనలు మరింత ముందుకు పోగలవని నేను అనుకోను. పిల్లలు తన రక్తం పంచు పుట్టిన వారై ఉండాలని ఆశిస్తాడు. తన భార్య ప్రేమలో మరొకరికి ముందే భాగం పంచిందని తెలిస్తే తట్టుకోలేడు. అంటే నేను స్వజాతి అభిమానంతో అలా మాట్లాడానని నువ్వు అపార్థం చేసుకోవద్దు. పురుషుడికి ఓ భార్య పోయినా అతగాడికి ఎందరు పిల్లలున్నా రెండో పెళ్లికి ఏ అడ్డంకి ఉండదు. రెండో భార్యగా ఆ ఇంటికి వచ్చిన ఇల్లాలు ఆ పిల్లల పట్ల కాస్తో కూస్తో ప్రేమను కనబరచకపోదు. ఎంతటి రాక్షసులాంటి హృదయమున్న దైనా లోకానికి జడిసి ఆ పిల్లల్ని చేరదీస్తుంది. మానసుకు మళ్ళీ పెళ్లి చేయడం వల్ల కిరణ్ పోగొట్టుకున్న ఆశించిన పితృప్రేమను ఆ వ్యక్తి నుండి పొందలేడు. అంతేకాదు, కిరణ్ తన తండ్రిగా ఎవరి పేరును చెప్పుకోగలడు? కులమతాలకి అతీతమన్న మన రాజ్యాంగంలో పిల్లాడిని బడిలో వేసేటప్పుడు కులం, మతం వీటి గురించి ప్రశ్నిస్తుంది. ఇక ఇంటి పేరును ఏ తండ్రిది చెప్పుకోవాలి? ఇవన్నీ కంటికి కనిపించని సంక్లిష్ట సమస్యలు. ఈ సమస్యల వల్ల వారిద్దరి జీవితాలలోనూ సుఖం కనిపించదు. అటువంటప్పుడు ఏ సుఖాన్ని పంచి ఇవ్వలేని పెళ్లి చేసి బాధపడ్డం ఎందుకో నువ్వు ఆలోచించు. సుమిత్రమ్మ భయాలు కూడా నిజమైనవే అనిపించింది సుధాకర్కి. నిజమేనండి, ఆలోచిస్తే ఇవన్నీ సమస్యలుగా కనిపించినా ఇవి జీవితాలను కలవరపెట్టేంత భయంకరమైనవని నేను అనుకోను అన్నాడు. ఈ సమస్యలు అలా ఉంచితే అసలు మానసును మళ్ళీ వివాహం చేసుకునేందుకు ముందుకొచ్చేవారెవరైనా ఉంటారా? మనం పెళ్లి చెయ్యాలన్నా ఆమె చెయ్యందుకునే సాహసవంతులు ఉండాలిగా. ఉంటే మీ అభిప్రాయాన్ని మార్చుకుని వదినకు మళ్ళీ పెళ్లి చేస్తారా? సుధా ఉత్సాహంగా అడిగాడు. మాట్లాడరేం, ఎవరైనా ఉన్నారని తెలిస్తే మీరు నాతో ఏకీభవిస్తారా? అలాగే, కానీ ఆ వ్యక్తిని నేను ముందు చూడాలి. అతడితో నేను మాట్లాడాక అతడి వ్యక్తిత్వం నాకు నచ్చితే అప్పుడు ఆలోచిస్తాను సుమిత్రమ్మ అంది. థ్యాంక్స్, మరో గంటలో ఆ వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. నేను వచ్చేసరికి మీరు ఇంటి దగ్గరే ఉండాలి చెప్పి సుధాకర్ ఆమె వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. సుధాకర్ వెళ్ళాక సుమిత్రమ్మ అశాంతిగా కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. కలలోనైనా మర్చిపోలేని ఎన్నెన్నో దృశ్యాలు, సంఘటనలు ఆమె మస్తిష్కంలో కదిలి వెళ్ళాయి. వనమాలి గది శారంగి శంకీ చక్రీ చ నందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షితు. పూజ గదిలో నుండి శ్రావ్యంగా వినిపిస్తున్న విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వింటూ
ఏదో తెలియని వింత అనుభూతిని పొందుతూ తన్మయమయ్యాడు ప్రణీత్. ఆ కంఠం తీగలు సాగినట్టు వినిపిస్తోంది. ప్రత్యూష పవనాలు మృదువుగా స్పర్శిస్తుండగా పక్షులు వింత వింత ధ్వనులతో శృతి, లయ, భావాలెరుగని సంగీతాన్ని వినిపిస్తుండగా ఇలా మంచం మీద పడుకుని నిర్మలాకాశంలోకి చూస్తూ పూజ గదిలో నుండి అమ్మమ్మ సుమిత్రమ్మ కంఠం నుండి జాలువారే ఆ మంత్రోచ్చారణ వినడమంటే ప్రణీత్కి ఎంతో ఇష్టం. పూజ ముగిసిందన్న గుర్తుగా గంట గణగణ మోగింది. మరికొద్ది నిమిషాల్లో సుమిత్రమ్మ పూజ గదిలో నుండి బయటకొచ్చి, రంగన్న, ప్రణు లేచాడా అడిగింది. లేదండమ్మా. రంగన్న సమాధానం వింటూనే ప్రణీత్ గదిలోకి వచ్చింది. ఆ పదధ్వని విని కిటికీ వైపు ఉన్నవాడల్లా ఇటువైపు తిరిగి అమ్మమ్మ కళ్ళలోకి చూసి చిరునవ్వు నవ్వాడు. లేచావా ప్రణు? త్వరగా స్నానాధికాలు ముగించి టిఫిన్ చేయడానికి రా అంది. ఈరోజు ఏమిటి విశేషం? ఈరోజు మీ తాతయ్య పుట్టినరోజు, అంటే తెలుసుగా, మన ఫర్మ్ స్థాపించిన రోజు. ఈరోజు నీ చేతుల మీదుగా వర్కర్స్కి బట్టలు పంచడం అలవాటేగా? సుమిత్రమ్మ జ్ఞాపకం చేయగానే, ఓ సారీ, ఆ మాటే మర్చిపోయాను. ప్రణీత్ చెంగున మంచం మీద నుండి కిందికి దిగాడు. చకచకా పెడుతున్న మనవడి వైపు ప్రేమగా చూసింది. హాల్లో నుండి లోపలికెడుతూ గోడకున్న పెద్ద ఫోటో వంక ఒక్క క్షణం నిలబడింది. ఆ ఫోటో ఆమె భర్త మాధవవర్మది. పెద్ద పెద్ద మీసాలతో, ఆ మీసాల చాటున చిరునవ్వులు చిందిస్తున్న పెదాలతో, కళ్ళల్లో సజీవమైన కళ ఉట్టిపడే గంభీరాకృతి ఆయనది. ఏవండి, మీ కళ్ళల్లో చిందే వెలుగే నన్ను ముందుకు నడిపిస్తోంది. మీరు నాకు అప్పగించి వెళ్ళిన బాధ్యతలన్నీ నెరవేర్చాను. ఇక ప్రణుకు పెళ్లి చేసేస్తే నేను మీ దగ్గరికి వచ్చేస్తాను. ఆ బరువు కూడా వదిలిపోయేలా చూడండి. భర్త ఫోటో ముందు నిలబడి మనసులోనే మూగగా తన బాధను విన్నవించుకుంది. అమ్మమ్మ, నేను రెడీ. ప్రణీత్ స్నానం చేసినట్టున్నాడు. టవల్ చుట్టుకొని నేరుగా హాల్లోకి వచ్చాడు. ఓ, అప్పుడే స్నానం కూడా చేశావా? అయితే పద, టిఫిన్ చేద్దాం. సుమిత్రమ్మ వెళ్ళబోతుంటే, అమ్మమ్మ, తాతయ్యని ఏమని ప్రార్థించావు? ప్రణీత్ చిరునవ్వు నవ్వుతూ అడిగాడు. మా చిలిపి మనవడికి త్వరగా 2 అక్షింతలు పడేలా చూడమని ప్రార్థించాను అన్న అమ్మమ్మ మాటలకి కినుకుగా చూస్తూ, పో అమ్మమ్మ, నీకు నా పెళ్లి గొడవ తప్ప మరేదీ జ్ఞాపకం ఉండదేమో అన్నాడు. నాకు అన్ని బాధ్యతలు ఒకెత్తు, నీ పెళ్లి సమస్య ఒకెత్తు. సుమిత్రమ్మ నిట్టూర్పు విడుస్తూ అంది. మరో 2 ఏళ్ళు ఆగమ్మమ్మ. అటు పెళ్లి చేసుకోవడం, ఇటు బిజినెస్ చూసుకోవడం 2 ఒకేసారి జరుగుతాయి. ఈ 2 ఏళ్ళు మాత్రం నన్నుదిలేయి అన్నాడు. అలా గత 2 ఏళ్లుగా చెప్తూనే ఉన్నావు, సుమిత్రమ్మ అంది. మరో 2 ఏళ్ళు అంతే, ఆ పైన చెప్పను. ప్రణీత్ బ్రతిమాలాడు. నీకోసం నేను ఆగుతాను సరే, మీ ఆంటీ అంకుల్ ఆగాలిగా. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామంటూ ఒకటే తొందరపడుతున్నారు. వాళ్లకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నాను. అయినా ఆడపిల్ల గలవారిని ఆగమనడం మనకు మర్యాద కాదు, సుమిత్రమ్మ అంది. ఆ మాట వినగానే ప్రణీత్కి గొంతులో వెలక్కాయపడ్డట్టయింది. వాళ్ళను ఆగమనడం ఎందుకు? మరో సంబంధం చూసి వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేసేయమని అంకుల్తో చెప్పేయి. ప్రణో మందలించింది. శాలిని పుట్టినప్పటి నుంచి అందరూ ఆమెను నీ భార్యగానే చూశారు. ఇప్పుడు ఆ అమ్మాయికి మరో పెళ్లి చేయమనడం భావ్యమేమంటావా? సౌమ్యంగా అంది. నయం, పెళ్ళామని ఊరుకున్నారు, ఏకంగా ముడిపడేయలేదు. ప్రణీత్ కసిగా అన్నాడు. అలా చేసి ఉంటే నీ తిక్క కుదిరేది. అయినా శాలినికేం తక్కువ, కుందనపు బొమ్మలా ఉంటుంది. పైగా వాళ్ళంతా మనకు ఆత్మీయులు. ఒకవేళ నేను లేకున్నా బిజినెస్ వ్యవహారాల్లో అంకుల్ నీకు చేదోడు వాదోడుగా ఉంటాడు. 4 బంధువులున్న వారితో బంధం కలుపుకోవడం మనలాంటి వాళ్ళకి శ్రేయస్కరం, హితవు చెప్పింది. ఆ సంభాషణ ఇష్టం లేక కాబోలు ముఖం ముడుచుకొని గదిలోకి వెళ్ళాడు ప్రణీత్. అలా అని అమ్మమ్మ మాటకి ఎదురు చెప్పలేడు. అది అతగాడిలో ఉన్న బలహీనత కాదు, సుమిత్రమ్మలో ఉన్న ప్రత్యేకత. వయసు 60కి దగ్గరలో పడినా అంత వయసున్నట్టు కనిపించదు. పచ్చటి శరీర ఛాయ, తల పూర్తిగా నెరవలేదు. తెల్ల వెంట్రుకలకు మధ్య మధ్య ఉన్న నల్ల వెంట్రుకలు ఆమె వయసును దాచిపెడతాయి. సదా చిరునవ్వులు చిందిస్తూ అందరితో ఆదరంగా మాట్లాడుతుంది. అలానే ఎవ్వరిని కొంచెం చనువు కూడా ఇవ్వదు. గంభీరంగా ఉండే ఆమె చూపుల వెనుక దాగిన హృదయం వెన్నముద్దే. ఆ సత్యం ఎంతో తరిచి చూసే వారికి కానీ అర్థం కాదు. ఏమిటా తిండి తినడం? ఉదయమే నీ పెళ్లి ప్రసక్తి తెచ్చి నీ మూడ్ చెడగొట్టినట్లున్నాను. నిన్ను నేను అర్థం చేసుకున్నంతగా నువ్వు నన్ను అర్థం చేసుకోకపోవడం నా దురదృష్టం అనుకుంటాను. సుమిత్రమ్మ నిష్ఠూరంగా అంటూ ప్రణీత్ ప్లేట్లో మరో 2 ఇడ్లీలు వేసింది. అతడేం మాట్లాడకుండా ముభావంగా టిఫిన్ ముగించాడు. ప్రణు, రెడీనా? సుమిత్రమ్మ గుమ్మ ముందు నిలబడి లోపలికి తొంగి చూసింది. ఇదిగో అయిపోయిందమ్మమ్మ, టైం మరోసారి సవరించుకుంటూ చెప్పాడు. త్వరగా రా చెప్పి 2 అడుగులు వేసి, రంగన్న డ్రైవర్ వచ్చాడా? కారు సిద్ధం చేయమని చెప్పు.
రంగన్నను పిలిచి ఆజ్ఞాపించింది. చేశాడమ్మా, తమరిదే ఆలస్యం, రంగన్న వినయంగా జవాబిచ్చాడు. ప్రణీత్ వెంటరాగా చకచక నడిచి వెళ్ళి కారులో కూర్చుంది సుమిత్రమ్మ. ప్రణీత్ వెళ్ళి ఆమె పక్కనే కూర్చుని డోర్ వేశాడు. కారు ఫ్యాక్టరీ ముందున్న పెద్ద గేట్లో నుండి దూసుకుపోయి మెట్ల దగ్గర ఆగింది. ముందు ప్రణీత్, ఆ వెనకే సుమిత్రమ్మ కిందుకు దిగారు. లోపల నుండి వీరిని చూసిన మేనేజర్ రామనాథం వారికి ఎదురుగా వచ్చాడు. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? సుమిత్రమ్మ అడిగింది. పూర్తయ్యాయి మేడం. మన వాళ్ళంతా అక్కడే ఉన్నారా? ఎస్ మేడం, వినయంగా జవాబిచ్చాడు. కమాన్ ప్రణు, మనవడికి ఆజ్ఞాపించి గబగబా నడుచుకుంటూ ఆ విశాలమైన హాల్లోకి వెళ్ళింది సుమిత్రమ్మ. వర్కర్స్ అంతా ఆమెను చూడగానే లేచి నిలబడ్డారు. కూర్చోండి కూర్చోండి అంటూ దూరంగా వేసిన టేబుల్ దగ్గరకొచ్చి నిలబడింది. ప్రణీత్ బుద్ధిగా ఆమె పక్కనే నిలబడ్డాడు. అమ్మమ్మను చూస్తే అతడికి ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంటి వద్ద తను చూసే వ్యక్తి వేరు, ఇక్కడ కనిపించే వ్యక్తి వేరు. ఆ వయసులో కూడా ఎంతో హుషారుగా అడుగులేస్తుంది. పని విషయంలో అలసట అన్నదే ఆమె ముఖంలో కనిపించదు. వర్క్ ఈజ్ గాడ్ అన్న సిద్ధాంతానికి ఆమె జీవితమంతా అంకితం చేసిందా అనిపిస్తుంది. దేశంలో దారిద్ర్యానికి కారణం మనుషుల్లో పెరిగిన సోమరితనమే అంటుంది. ప్రణీత్ ఆలోచనలాపి ఆమె వైపు చూసేసరికి ఆమె అప్పటికే అందరితో ఏదో మాట్లాడుతోంది. నిజానికి ఇది మా ఫ్యాక్టరీ కాదు, మీది. ఇది స్థాపించిన ఈ 15 ఏళ్లలో ఇంత అభివృద్ధి సాధించడానికి కారణం మీ కృషేనని మనస్ఫూర్తిగా చెప్పగలను. కార్మికులు వేరు, యాజమాన్యం వేరు కాదు. రెండు ఒకే కాసుపైకున్న బొమ్మ బొరుసు లాంటి వారు. విత్తనం చెట్టు లాంటిది వారి అనుబంధం. మీ కష్టం నుండి కాసులు నింపుకోవాలన్న దురూహ మాకెప్పుడూ లేదు. మీ కష్ట సుఖాలు నాతో నిర్భయంగా చెప్పొచ్చు. మీ కోర్కెలు విశాల హృదయంతో పరిశీలించి మీకు న్యాయం చేకూర్చగలనని హామీ ఇస్తున్నాను. సుమిత్రమ్మ చెప్పడం ముగించగానే హాలంతా చప్పట్లతో మారుమోగింది. తరువాత ప్రణీత్ అందరికీ బట్టలు పంచాడు. ఈ తతంగమంతా ముగిశాక సుమిత్రమ్మ వెనకే ఆఫీస్ రూమ్కి వెళ్ళాడు ప్రణీత్. అమ్మమ్మ, అందరికీ బహుమతులు ఇచ్చావుగా, మరి నా బహుమతి ఏది అడిగాడు. నీకు ఇస్తాను కానీ మరి నువ్వు నాకు బహుమతి ఇవ్వాలి, ఇస్తావా? బాబోయ్, అలా అంటున్నావంటే నా మెడకు ఉచ్చులు వేస్తున్నావన్నమాట. పెళ్లి విషయం తప్ప మరేదైనా అడిగిస్తాను. ప్రణీత్ అలా అనగానే సుమిత్రమ్మ ఒక క్షణం అతని వైపు చూసి, నేను నిన్నెప్పుడూ బలవంత పెట్టదలుచుకోలేదు. మీ తాతయ్యకిచ్చిన మాటకు కట్టుబడి నీ బాధ్యత, ఈ కంపెనీ బాధ్యతలు నేను స్వీకరించాను. అన్నీ వారనుకున్న దానికంటే ఎక్కువే సాధించానని నా మనసుకు సమాధానం చెప్పుకోగలను. కానీ ప్రణు, ఇకనైనా నువ్వు ఈ బాధ్యతలను తీసుకొని నన్ను బంధ విముక్తురాల్ని చెయ్యి. నువ్వు ఈ బాధ్యతలు స్వీకరిస్తే శేష జీవితం దైవచింతనలో గడిపేస్తాను అంది. ఆమె కంఠంలో ఆర్ద్రతకు చలించిపోయాడు. ప్రయత్నిస్తాను, కానీ నేను నీలా ఇంత నేర్పుగా వ్యవహారాలు చక్కబెట్టలేను. అసలు ఆ కూడికలు తీసివేతలు అంటేనే తలనొప్పి. ప్రణీత్ తన నిస్సహాయతను వెల్లడి చేశాడు. సలియేటి గట్టున నిలబడి దానిలో ఉన్న నీటిని చూసి ఈదలేననుకొని అక్కడే నిలబడితే ఇక గొప్పతనమేముంది? దిగి దాని లోతు తెలుసుకుంటే చిటికలో అవతలి గట్టు చేరుకోగలవు. పట్టుదలుంటే మనిషి సాధించలేనిదంటూ లేదు. మీ తాతయ్య పోయే నాటికి సామాన్య గృహిణిలా ఇల్లు చక్కదిద్దడం తప్ప నాకే విషయాలు తెలియవు. చివరి ఘడియల్లో ఆయన మీ బాధ్యతలు తలకెత్తుతుంటే ఆయన తృప్తి కోసం మాటిచ్చానే గాని ఆయన పోగానే ఒంటరిగా మిగిలిన నేను నా నిస్సహాయతకు ఏడుస్తూ కూర్చున్నాను. ఈ బాధ్యతలు చక్కదిద్దలేనని భయపడ్డాను. కాలం గడిచే కొద్దీ నా మనసు దిట్టపరుచుకుని నా దృష్టిని ఈ వ్యవహారాల మీద కేంద్రీకరించాను. సంవత్సరం తిరిగేసరికి దీని లోతుపాతులు తెలిసాయి. ఆ కొద్దిపాటి జ్ఞానాన్ని, అనుభవాన్ని ఆధారం చేసుకుని ముందుకు దూసుకుపోయాను. ఈ విషయాల్లో తలదూర్చినంతవరకే ఈ వ్యవహారాలు మనని భయపెడతాయి. తీర తలదూర్చాక మనల్ని వెనక్కి లాగేవారున్నా వారి గోల పట్టించుకోకుండా ఇంకా ఏదో సాధించాలన్న పట్టుదలతో ఓ పిపాసులా ముందుకే సాగిపోతుంటాం. ఈ తృష్ణకు అంతు లేదు. అందుకేరా ప్రణు, నువ్వు ఈ విషయాల పట్ల కాస్త శ్రద్ధ కనబర్చు. కొంతకాలానికి అవి నిన్ను మార్చేస్తాయి. నీ శక్తి మీద ఆపాటి విశ్వాసం నాకుంది. సుమిత్రమ్మ మాటలు మంత్రముగ్ధుడిలా విన్నాడు ప్రణీత్. ఇదిగో నీ బహుమతి, ఇదే తీసుకో అంటూ లాకర్లో నుండి నోట్ల కట్ట తీసి ప్రణీత్ ముందు పెట్టింది. థ్యాంక్ యూ అమ్మమ్మ. సంతోషంగా ఆ నోట్లు జేబులో కూకున్నాడు. కానీ ఓ మాట, నువ్వు ఖర్చు పెట్టిన దానికి అకౌంట్ వేసి మాత్రం చూపించు, గంభీరంగా అంది. ప్రణీత్ ముఖం గంటు పెట్టుకున్నాడు. అలాగేలే, విసురుగా వెళ్ళిపోయాడు ప్రణీత్.
మనవుడు వెళ్ళిన తర్వాత సుమిత్రమ్మ రివాల్వింగ్ చైర్లో వెనక్కి వాలి ప్రణీత్ గురించి ఆలోచిస్తూ అశాంతిగా గడిపేసింది. 25 ఏళ్ళు వస్తున్నా ఇంకా పసివాడిలా ప్రవర్తిస్తాడు. ఫ్రెండ్స్తో కలిసి ఇప్పటికీ 2 సార్లు ఉత్తరాదంతా చుట్టొచ్చాడు. పెళ్లి చేసుకుంటే లైఫ్ ఎంజాయ్ చేయడానికి కుదరదట. పెళ్ళాం వస్తే సంసారం పిల్లలు అంటూ అదో జంజాటంలో మునిగిపోతారట. అందుకని 27 ఏళ్ళు వచ్చే వరకు పెళ్లి చేసుకోకూడదని వాళ్ళు నిర్ణయించుకున్నారట. ఇదేం నిర్ణయమో. అనుకూలవతి అయిన భార్య దొరకాలే గాని ఆ సంసారం స్వర్గసీమ కదూ. ఇల్లాలి చిరునవ్వు అలసి వచ్చిన మగనికి ఓదార్పవుతుంది. సంసారంలో పిల్లలు కంటిపాపలైతే భార్య కనురెప్పలాంటిది. ఈ సత్యం ఈ అమాయకులు గ్రహించలేక వేరే లైఫ్ ఎంజాయ్మెంటు అంటూ ఎదురుగానున్న నీటి చలమను వదిలి ఎండమావుల వెంట పరుగులు తీస్తున్నారు. సుమిత్రమ్మ ఆలోచనలని దూరంగా తరిమి టేబుల్ మీదున్న కాగితాలు దగ్గరికి తీసుకునేసరికి, అమ్మా, ఓ అమ్మాయి మీతో మాట్లాడాలంటూ వచ్చింది, లోపలికి పంపించమంటారా? సింహాచలం వచ్చి అడిగాడు. అమ్మాయా? సాలోచన గాని, సరే లోపలికి పంపు అంటూ కళ్ళద్దాలు తీసి జేబు రుమాలతో తుడిచి మళ్ళీ పెట్టుకుంటుండగా ఓ 22 ఏళ్ల యువతి లోపలికి వచ్చింది. సుమిత్రమ్మ ఆ అమ్మాయినోసారి నకసిక పర్యంతం పరిశీలనగా చూసి ఆమె ఆంతర్యం పసిగట్టే ప్రయత్నం చేస్తూ, రామ్మ, ఇలా వచ్చి కూర్చో, ఎదురుగా ఉన్న కుర్చీ చూపించింది. ఆ అమ్మాయి కూర్చోలేదు. సుమిత్రమ్మ కుర్చీ దగ్గర నిలబడి ఆమె కాళ్ళు పట్టుకొని, అమ్మా, నా జీవితాన్ని మీరే సరిదిద్దాలి అంటూ ఏడవడం మొదలుపెట్టింది. ఆ ఏడ్పు చూసి సుమిత్రమ్మ మనసు కరిగిపోయింది. అయినా బిగువు సడలివ్వకుండా, అరే, నా కాళ్ళు పట్టుకుంటావెందుకు? ముందులే, అలా కుర్చీలో కూర్చొని జరిగిందేమిటో శాంతంగా చెప్పు అంటూ ఆ యువతిని లేవదీసి కుర్చీలో కూర్చోబెట్టింది. ఆ అమ్మ ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండగానే సుమిత్రమ్మ బయటకెళ్ళి సింహాచలాన్ని 2 కప్పుల టీ పట్టుకురమ్మని పురమాయించి మళ్ళీ లోపలికొచ్చింది. చాలాసేపటికి ఆ అమ్మాయి దుఃఖాన్ని నిగ్రహించుకొని కళ్ళు తుడుచుకుంది. సింహాచలం తెచ్చిన టీ కప్పు ఆ అమ్మాయికి ఆఫర్ చేసి తానో టీ కప్పు తీసుకుంది. సుమిత్రమ్మ కళ్ళు ఆ అమ్మాయినే పట్టి పట్టి చూస్తున్నాయి. చామన ఛాయగా వయసిచ్చిన ఆకర్షణ తప్ప ఆమె రూపంలో ఏ ప్రత్యేకత కనిపించలేదు. టీ తాగాక, ఇప్పుడు చెప్పమ్మా, ఇందాకెందుకు ఏడ్చావు? నన్ను వెతుక్కుంటూ వచ్చిన కారణమేమిటో చెప్పు సుమిత్రమ్మ అడిగింది. నా బతుకు బండలైంది, మీరు నాకు న్యాయం చేకూర్చాలి అందా అమ్మాయి. నేనేం చేయగలను? అయినా నీ జీవితం నాశనమైతే తీర్పు నన్నిమ్మని అడగడంలో నీ ఉద్దేశం నాకు అవగతం కాలేదు. కారణం ఉంది, అందుకే మీ దగ్గరికి వచ్చాను. దీనంగా చూసింది. అంటే నా జీవితం నాశనం అవడానికి మీ ప్రణీత్ కారకుడు. నేను నమ్మను, సుమిత్రమ్మ కరుగ్గా అంది. నమ్మరు, కారణం మీ మనవడు కాబట్టి. కానీ ఏ ఆడపిల్ల తన అపప్రద అయిన బతుకును వీధిలో పెట్టుకోవడానికి సాహసించదు. అలా సాహసించేటప్పుడు ఆ స్త్రీ తను ప్రేమించి మోసపోయిన వాడిని తప్ప పరాయివాడిని సన్నిహితుడుగా చెప్పుకోదు. ఇంతకంటే మీకింకే ఆధారం కావాలి? వాడిగా అడిగిందా అమ్మాయి. కథ కొనసాగుతుంది.